లక్కోజు కుమారి లక్స్ అండి. అయితే ఈరోజు ఒక మంచి మాట మీకు నేర్చుకుంటున్నాను. అదేంటంటే, కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఒకటండి, ఇది నాలుక. మనం అదుపులో పెట్టుకోవాలి, తెలుసండి. ఆ నాలుక మీద లక్ష్మి సరస్వతిలు ఉంటారు. అది మనం అదుపులో పెట్టుకోవాలి చక్కగా. ఎందుకంటే దేవతలు ఉంటారు కాబట్టి మన నాలుక మీద. అది దేనికి అనుకుంటున్నారు? మనం భగవన్నామ స్మరణం, ఎదుటి వాళ్ళకి మంచి చెప్పాలి. ఇది మంచి, ఇది చెడు, మన బిడ్డలకు కూడా మంచి చెడు ఇవన్నీ చెప్పుకుంటానికి. బయట వాళ్ళకి ఏదైనా అడిగినా, సమస్య ఏదైనా అడిగితే ఇది అని చెప్పుకుంటాకి ఇది. అంతేకాని ఆ నాలుక మన ఎదుటి వాళ్ళని నిందలు వేస్తానికి కానీ, మాటలు జారతం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి మీకు మీరే కర్మఫలం అనుభవిస్తారు. ఇది చేసుకోకండి. ఎందుకంటే మనకి తిరిగి మళ్ళీ మీకే మనశ్శాంతి ఉండదు కదా. అయ్యో, నేను ఇలా అన్నాను, అలా అన్నాను, దేని గురించి ఇలాగ తప్పుగా మాట్లాడాను, చేశాను అని ఒక్కసారి మీరు ఆలోచించుకున్నారంటే అది మీకు కర్మఫలం వెనకమాలే అలా మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. అవన్నీ ఎందుకండి? మీ నోరు చక్కగా అదుపులో పెట్టుకోండి. మనకి ఇచ్చింది ఎందుకు? ఆ భగవంతుడు వాక్కు, తెలుసండి. మంచి మాటలు మాట్లాడటానికి, ఎదుటి వాళ్ళకి మంచి సలహాలు ఇస్తానికి, మన బిడ్డలకి ఇది మంచి, ఇది చెడు అవన్నీ చెప్పుకుంటానికి, తెలుసండి. అంతేకాని నువ్వు ఇలాగా, వాళ్ళలాగా, ఫలానా వాళ్ళలాగా, ఇయ్యేలాగా అనేసి నోటుకు వచ్చినట్టు ఏది వస్తే అది మాట్లాడటం చాలా తప్పండి, తెలుసండి. అది నోటు ద్వారా నాలుక అదుపులో పెట్టుకోవాలి చక్కగా. మనకు భగవంతుడు నాలుక ఇచ్చాడు, కరెక్టే. ఎందుకు ఇచ్చాడు? చక్క వాక్కు ఫలం. ఆ వాక్కు ఫలం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసండి? ఎంతమంది ఉన్నారు ఆ వాక్కు ఫలం లేని వాళ్ళు? మనం ఇచ్చిన నాలుకని భగవంతుడు, లక్ష్మీదేవి, సరస్వతి కొలువై ఉంటారు కాబట్టి మనం ఎంతో చక్కగా దాన్ని వినియోగించుకోవాలి. అంతేకాని ఇల్లు ఇలాగా, నువ్వు ఇలాగా, అలాగా, ఇల్లు ఇలాగా, ఇవన్నీ ఇలాంటివన్నీ తప్పండి. మాట్లాడుకోకూడదు, చాలా తప్పు. నాలుక 4 రకాలుగా వినియోగించుకోకూడదు, తెలుసండి. తప్పుగా మాట్లాడకూడదు. నాలుక ఉందని 4 రకాలుగా మాట్లాడు. అది మీకు మీరే అనుభవిస్తారు, తెలుసండి. మనశ్శాంతి లేకుండా దానికి ప్రతిఫలం మీకు మీరే అనుభవిస్తారు. ఏంటి ఈ రకంగాని? కర్మఫలం ఎమ్మటే భగవంతుడు చూపించేస్తాడు. అంతకంత కర్మ అనుభవించాల్సిందే. ఓకే, మన నోరు మనం అదుపులో పెట్టుకోవాలి, లేదా మనశ్శాంతి కరువైపోతారు అంతవరకే. ఓకే, నేను చెప్పింది కరెక్టే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.